నమస్తే. తెలంగాణలో విద్యారంగం పరిస్థితి ఏమిటి? ప్రభుత్వము తెలంగాణలో మిగతా రాష్ట్రాల కంటే భిన్నంగా ఒక ప్రయత్నం చేస్తున్నామని, విద్య ద్వారానే భవిష్యత్తు బాగుంటుందని, ఇదే తమ విధానమని ప్రభుత్వం చెప్తున్న మాట. మరి వాస్తవంలో జరుగుతున్నదేమిటి? ఈ మధ్యనే తెలంగాణ ముఖ్యమంత్రి ఒక మాట అన్నారు. కొన్ని వేల స్కూళ్ళను మూసివేస్తామని కూడా వారొక మాట అన్నారు. సోషల్ మీడియాలో కూడా డిస్కషన్ అవుతూ ఉన్నది. మరి తెలంగాణలో విద్యారంగం ఎట్లా ఉంది? ఆయన నిర్ణయం సబబేనా? బాగుపడాలంటే, బాగు చేయాలంటే ఏం చేయాలి? వీటి గురించే మాట్లాడదాం. విద్యారంగం పైన చాలా విస్తృతంగా అధ్యయనం చేసిన వారు, పరిశోధన చేసిన వారు, చేస్తున్నవారు ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ గారు మన దగ్గర ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే. సార్ మీరు చాలా ఏళ్లుగా విద్యారంగం పైన పని చేస్తున్నారు మీరు. తెలంగాణలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత విద్యారంగ పరిస్థితి ఎట్లా ఉన్నది? తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చాలామంది ఏమనుకున్నామంటే కనీసం విద్య, వైద్య రంగాలన్నా బాగుపడతాయేమో అని అనుకున్నాం. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత విద్యారంగానికి ఇవ్వవలసిన ప్రాధాన్యత ఇవ్వలేదు. ఒక బడ్జెటే తీసుకుంటే అంతకుముందు అంటే 2014లో 11% దాకుండే. కానీ ప్రస్తుతం 8.22%, 8%కి వచ్చింది. సో దీన్ని బట్టి మనము అర్థం చేసుకోవచ్చు విద్యకు వాళ్ళు ప్రాధాన్యత ఇవ్వటం లేదు. ఎందుకు ఇవ్వటం లేదు అనేది ఒక మాట చెప్పాలి. విద్యారంగానికి వచ్చినప్పుడు ఈ దేశంలో ముందు నుంచి వేల సంవత్సరాల నుంచి కొన్ని కమ్యూనిటీసు అంటే మెజారిటీ శ్రామిక కులాలు అనండి, శ్రామిక వర్గాలు అనండి, వాళ్లకు విద్య లేకుండా చేయడమే కాకుండా రాసి అమలు చేసిన చెప్పాలంటే ఒక దుర్మార్గమైన చరిత్ర ఈ దేశంలో ఉంది. అదే అంబేద్కర్ అంటాడు, వేరే దేశాలలో ఇంత ఎక్కడ లేదు. విద్య నిరాకరించారే తప్ప రాసి దాన్ని ఉల్లంఘించితే అమలు చేయటానికి అడ్డొస్తే వాళ్ళ నాలుకలు కోస్తామని, వాళ్ళని చంపుతామని అమలు చేసిన చరిత్ర ఈ దేశానికి ఉంది. కాబట్టి ఇదేదో మొన్న వచ్చింది కాదు. విద్యా వ్యాపారీకరణ జరుగుతుంది, వ్యాపారీకరణ ద్వారా విద్యకు దూరం అవుతున్నారు అనేది ఈ దేశానికి అప్లై కాదు. అది ఈ దేశానికి ఏంటంటే మీరు వేదాలనండి, ఉపనిషత్తులనండి, మనుధర్మం ప్రకారం వేల సంవత్సరాలు వీళ్ళకి విద్య దూరం చేయబడ్డది. కాబట్టి ఏంటంటే ఈ దేశం ప్రభుత్వాలకే ఆ మనుధర్మం ఎక్కడో ఉంది. అందరికీ విద్య ఇవ్వకూడదు, బయటికి చెప్పలేరు. ఎందుకంటే రాజ్యాంగంలో ఉంది కాబట్టి, రాజ్యాంగంలో ఇది 14 years బిఫోర్ అందరికీ మనం విద్య ఇవ్వాలని రాజ్యాంగంలో రాశారు కాబట్టి బయటికి చెప్పలేరు. కానీ వీళ్ళందరికీ విద్య ఇవ్వకూడదు అనే ఒక భావజాలం ఈ దేశ ప్రభుత్వాలకు ఉన్నది. అందుకోసమే దీన్ని బాగు చేయాలంటే పెద్ద ఎత్తున ఒక 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 ఉద్యమమే జరగాలి. కాబట్టి ఇక్కడ తెలంగాణ అంత పెద్ద ఉద్యమం జరిగినా కూడా కొన్ని ప్రగతిశీల శక్తులు పాల్గొన్న తర్వాత ఒక మాట అప్పుడు అన్నారు, కామన్ స్కూల్ విద్యా విధానం కావాలని, కామన్ స్కూల్ విద్య నా కళ అని. కానీ అమలుకు వచ్చే వరకు మళ్ళీ విడిచిపెట్టేదో వాళ్ళు ప్రజలు అన్నారు, పాల్గొన్న వాళ్ళు అన్నారు తెలంగాణ కోసం. కాబట్టి నేను ఒక మాట అని అన్నరమే తప్ప దాన్ని పట్టించుకోకపోవడం వలన మొత్తం బడ్జెట్ తగ్గించి, నిజంగా చెప్పాలంటే తెలంగాణ ఏదో రావడం వలన ఇది జరగలేదు. ఇక్కడ ఉండే ప్రభుత్వాల దృక్పథం వలన ఏంటంటే నిజానికి తెలంగాణ తర్వాత ఇంకా విధ్వంసం ఎక్కువైపోయింది. అంటే 11% నుంచి కనీసం 11% కూడా ఉంచలే వాళ్ళు, 8%కి తగ్గించారు. సో కాబట్టి ఇప్పుడు కూడా 8% ఉంది. ఏది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వాళ్ళు కూడా మేము పెంచుతాము, మేము చేస్తాము, మీరు అన్నట్టు విద్య అంటే మాకు ఇంట్రెస్ట్ ఉంది, విద్య వల్లనే పేదరికం పోతుంది, విద్య చాలా ఇంపార్టెంట్ అని ఎన్ని మాటలు మాట్లాడినా వాళ్ళు కనీసం వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టుకున్న 15% కూడా వాళ్ళే ఉల్లంఘించారు, అమలు చేయలేదు. సరే, మీరు ఒక మాట అన్నారు, కొంచెం లోతైన మాట. అది మన ధర్మం మనిషిని మనిషిగా గుర్తించ నిరాకరిస్తుంది. కొన్ని శ్లోకాలు ఉన్నాయి, అది తప్పు అనే వాళ్ళు కొందరు ఉన్నారు,
ఒప్పు అనేవాళ్ళు అట్లా అనలేదు, ఆయన ఆయన మహానీయుడు మహానుభావుడు అని కూడా కొందరు అంటున్నారు ఈ మధ్య. అది గట్టిగా అంటున్నారు, మామూలు కూడా కాదు. మనుధర్మం అన్నప్పుడు వారు పరిపాలించే వాళ్ళు శూద్రులు కదా, వారికి కొంచెం స్పృహ సోయి ఉండాలి కదా, వాళ్ళకి ఎందుకు ఉండట్లేదు? అంటే ఈ మనుధర్మము ఎంత విషపూరితమైన సిద్ధాంతం అంటే అదేంటంటే అందరినీ అకామిడేట్ చేసుకోగలదు. అంటే దానికి ఒక అకామిడేషన్ కేపబిలిటీ ఎక్కువ ఉంది మిగతా ఐడియాలజీల కన్నా. సో కాబట్టి ఒక బ్రాహ్మలే కాదు ఇప్పుడు ఏ కమ్యూనిటీ, మీరు శూద్రులు అన్నారు, యాక్చువల్గా శూద్రులు మీరు చదువుకుంటే నాలుక కోస్తామని రాసి ఉంది మన ధర్మంలో. వాళ్ళు డినై చేయొచ్చు, ఇప్పుడు పుస్తకాలలో ఇప్పటికీ ఉంది అది, అదేదో మళ్ళీ పుస్తకాలు మాయం చేస్తే తప్ప. కాబట్టి లేదు అనే వాళ్ళు ఎవరైతే నిజంగానే అంటున్నారో, నిజంగానే మరి అంబేద్కర్ చేసినట్టు దాన్ని అంటే ఫిజికల్గాని కాదు తగులబెడుతున్నారా? మనుధర్మశాస్త్రాన్ని అంబేద్కర్ తగులబెట్టాడు. ఎందుకంటే ఇంత దుర్మార్గమైన భావజాలం ఎక్కడ లేదు కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రజలకు చెప్పుతూ, అంటే మైండ్లో నుంచి పోవాలనే ఉద్దేశంతో, ఏదో పుస్తకం అని కాదు. ఇట్లా అన్న వాళ్ళు ఎవరన్నా పని చేస్తున్నారా? అందులో లేదు, అంత మహానుభావుడు అందరికీ మంచి చేసేవాడు అన్నోళ్ళు ఎందుకు చేయటం లేదు? సో కాబట్టి ఏంటంటే శూద్రులు అయినా కూడా ఆ భావజాలానికి బలైపోతున్నారు. యాక్చువల్గా వాళ్ళ భావజాలం కాదది. కానీ ఇప్పుడు మీరన్నట్టు ఏలిన వాళ్ళందరూ, ప్రత్యేకంగా మన రాష్ట్రంలో కానీ సౌత్ ఇండియన్ స్టేట్స్లో కానీ ఏలే వాళ్ళందరూ శూద్రులే ఒక రకంగా. సౌత్లో శూద్రులే. కానీ వాళ్ళు కూడా ఒక వ్యవసాయ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి కొంత ఆస్తులు సంపాదించుకొని ఈ భావజాలాన్ని వాళ్ళే సొంతం చేసుకున్నారు ఇప్పుడు. సో కాబట్టి ఏంటంటే మనుకు ప్రతినిధి అయిన వాళ్ళు, మనుకు ఒక మను భావజాలానికి బలైపోయినారు ఒక రకంగా చెప్పాలంటే. సో వాళ్ళు ఎవరు, వాళ్ళ సిద్ధాంతం ఏంది, వాళ్ళ అదేంది అనేది వాళ్ళకు స్పృహ లేక కాదు, ఒక రకంగా ఏంటంటే ఒక రకమైన స్వార్థం వేసి వాళ్ళు తమ యొక్క పరపతి, తమ యొక్క ఆస్తులు, తమ యొక్క ఆధిపత్యాన్ని కాపాడుకోవటానికి దానికి బలైపోయింది. కానీ అంబేద్కర్ స్ఫూర్తిగా తీసుకున్నామని ఈ మధ్య బీజేపీ చెప్తున్నది, కాంగ్రెస్, కమ్యూనిస్టులు అందరూ అంటున్నారు కదా. అంబేద్కర్ ఆలోచనను ప్రధానంగా ఆయన చదువు అన్నాడు, బోధించు సమీకరించు, బోధన మొదలు కదా. దీన్ని ఎక్కడ మీరు అంటే డెలిబరేట్లీ డీవియేట్ అవుతున్నారా, లేకపోతే కనుక? డెలిబరేట్ అంటే అంబేద్కర్ ఇవాళ అంబేద్కర్ని మాట్లాడకుండా ఏ పార్టీ బతకజాలదు భారతదేశంలో. అంటే అంత ఫిగర్ అయిపోయిండు. ఎందుకంటే ఆయన రాసినవి, ఆయన దాదాపు ప్రసంగాలు, రచనలు, ప్రతి సమస్యకు తనదైన పరిష్కారం చూపించగలిగాడు. తర్వాత కుల నిర్మూలన ఎలా జరగాలో చెప్పగలిగాడు. సో ఇది జనానికి పాకిపోయింది, ప్రత్యేకంగా ఈ పీడిత కులాలకు పోయింది. సో ఇప్పుడు పీడిత కులాల ఓట్లు కావాలి. సో ఓట్లు కావాలంటే ఏంది, వాళ్ళు నమ్మిన వాళ్ళను మేము కూడా నమ్ముతున్నామని చెప్పాలి. ఆ రకంగా ఏంటంటే ప్రతి పార్టీ, ఇప్పుడు అన్ని పార్టీలు అంబేద్కర్ గురించి చెప్పకుండా ఉండట్లేదు. కానీ అది నిజమైన వాళ్ళకు నిజాయితీ లేదు. అంబేద్కర్ని ఏదో పేరు పెంచుకొని వీళ్ళ ఓట్లు దండుకోవటానికి చేస్తున్నారు తప్ప, మరి అందులో విద్య ఒకటి మీరన్నట్టు విద్యా హక్కు తరతరాలుగా ఈ దేశంలో నిరాకరించబడ్డది. ఏం చేస్తున్నారు వీళ్ళు? ఏ పార్టీ అయినా మొత్తం భారతదేశం మొత్తంలో తీసుకుంటే ఏం చేస్తున్నారు? ఇంతవరకు కనీసం వాళ్ళు వేసిన కమిషన్లు, వాళ్ళ సిఫారసులు కూడా వాళ్ళు అమలు చేయట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ కొఠారి కమిషన్ ఒక 6% జీడిపి అన్నాడు. స్టేట్ బడ్జెట్లో కనీసము ఒక 30% అన్నాడు ఆయన, కనీసం ఒక 20% కూడా స్పెండ్ చేయలేని పరిస్థితి స్టేట్ బడ్జెట్లో. సెంట్రల్ బడ్జెట్లో 10% క్యాల్కులేషన్ చేస్తే ఎవరు కేటాయించట్లేదు కన్సిస్టెంట్గా. నిజానికి చెప్పాలంటే వాళ్ళు ఎంత తక్కువ కేటాయించారంటే ఇప్పుడు అంతకన్నా డబుల్ కేటాయిస్తే తప్ప ఆ నష్టాన్ని పూడ్చలేము. ఎందుకంటే గత 68లో వచ్చింది కొఠారి కమిషన్, ఇప్పటిదాకా వాళ్ళు ఆయన అన్నది అమలు చేయలేదు. అంటే దీని అర్థమైంది, ఈ 30 ఏళ్ళు ఎంతైతే నువ్వు తక్కువ చేసినావో అదంతా యాడ్ చేసి స్పెండ్ చేయాలి ఇప్పుడు. అట్లా చేస్తే తప్ప ఆ జరిగిన విధ్వంసాన్ని మనం పూడ్చలేము, అంత పెద్ద ఎత్తున జరిగింది. సో కాబట్టి ఏంటంటే వాళ్ళు ఏదో ఓట్ల కోసమే అంటున్నారు తప్ప నిజంగానే అంబేద్కర్ని ఫాలో అవ్వడానికి వాళ్ళకేమీ లేదు. కానీ మనం దక్షిణాది రాష్ట్రాలని తీసుకుంటే కనుక, లేదా దేశం మొత్తం తీసుకుంటే, ఏ రాష్ట్రంలో విద్యా విధానం బాగుంది, కొంత మెరుగైన ఫలితాలు ఉన్నాయి అని భావించవచ్చు? ఎక్కడ, ఏ స్టేట్లో? అంటే ఒకటేంటంటే కేరళలో ముందు నుంచి అక్కడ ఒక సోషల్ మూమెంట్ ఉన్నది. ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ వచ్చింది కాబట్టే జరగలేదు, కమ్యూనిస్ట్ పార్టీ కూడా వద్దనదు, తనంతట దాన్ని తీసుకోలేదు. కానీ ఎందుకు తీసుకోలేదు? ఫర్ ఎగ్జాంపుల్ బెంగాల్లో చేయలేదు కదా,
కమ్యూనిస్ట్ పార్టీ దృక్పథమే అందరికీ విద్య, సమానమైన విద్య ఇవ్వాలనేది ఉంటే అక్కడ కూడా చేయవలసి ఉండే కదా. ఇక్కడ ఎందుకు చేశారంటే హిస్టారికల్ ప్రాసెస్లో అక్కడ అది మన నారాయణ గురు లాంటి వాళ్ళు పెద్ద ఎత్తున విద్య కోసం ఉద్యమాలు చేశారు కాబట్టి ఆ సోషల్ మూమెంట్లో భాగంగా వీళ్ళు కూడా వచ్చారు కాబట్టి వీళ్ళు కూడా ఏదో కాదనే వ్యక్తులు కూడా కాదు ఏదన్నా వస్తే. అట్లా కేరళ ఒకటి కొంత డెవలప్ అయింది. సరే ఢిల్లీ లాంటి ప్రాంతంలో ఏంటంటే అక్కడ కొంత విద్యా వైద్యాన్ని కొంత తీసుకొని దాంతో కూడా గెలవచ్చు మేము ఎన్నికల్లో అని చేసి గెలిచారు కూడా వాళ్ళు. సో అక్కడ కొంత మేరకు మెరుగైంది. కానీ మనకిప్పుడు కాన్స్టిట్యూషన్లో ఇచ్చినట్టు కానీ లేకపోతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ 1992లో ఇచ్చినట్టు కానీ అందరికీ సమానమైన నాణ్యమైన విద్య, అందరికీ విద్య అనేది ఏ రాష్ట్రం ఇవ్వలేదు ఇప్పటికీ. అంటే అంత సీరియస్నెస్ ఎవరికీ లేదు, ఏ రాష్ట్రంలో జరగలేదు అది ఇప్పటి వరకు ఇంక్లూడింగ్ కేరళ. ఎందుకంటే పాఠశాల విద్యలో కనీసం పాఠశాల విద్యలో మీకు ఎప్పుడైతే ప్రైవేట్ సెక్టర్ ఎంటర్ అవుతుందో, కార్పొరేట్ సెక్టర్ ఎంటర్ అవుతుందో ఇక సమాన విద్య అనేది అసాధ్యమైన విషయం. అందుకనే మనం ఫ్రీ ఎడ్యుకేషన్, కంపల్సరీ ఎడ్యుకేషన్, ఈక్వల్ ఎడ్యుకేషన్ అనేది అందుకోసం చాలా దేశాలలో పాఠశాల విద్యలో ఎవరు కార్పొరేటేషన్ జరపలే. ఈవెన్ ఇంక్లూడింగ్ యూరోపియన్ కంట్రీస్, అమెరికాలో అక్కడ కూడా ఇప్పటికీ ఉందంటే చూడండి, ఇప్పటికీ 95-96% పబ్లిక్ ఎడ్యుకేషనే. కానీ మన రాష్ట్రంలో ఇప్పుడు 66% ప్రైవేట్ ఎడ్యుకేషన్ స్కూల్లో, 66%. ఓన్లీ 34% విద్యార్థులు ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నారు. ముఖ్యమంత్రి అంటున్నారు మొత్తం గవర్నమెంట్ తీసుకొస్తా అంటున్నారు. గవర్నమెంట్ ఎడ్యుకేషన్ స్ట్రెంథెన్ చేస్తారని చెప్తున్నారు. అంటే ఎట్లా చేస్తారని వాటికి ఇప్పుడు నువ్వు చెప్పాలి కదా, ఎలా చేస్తావు అది చెప్పట్లేదు. ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు, మోడల్ స్కూల్స్ ఇప్పుడు ఉన్న స్కూల్స్ను నువ్వు అభివృద్ధి చేయకుండా, ఇప్పుడు మనకు స్కూల్స్ ఉన్నాయి 26,000 27,000 స్కూల్స్ ఉన్నాయి. వాటిని డెవలప్ చేయకుండా 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఎందుకు తీసుకొస్తున్నట్టు, ఎవరి కోసం తీసుకొస్తున్నట్టు? ఇప్పుడు వాటిని డెవలప్ చేస్తే అవుతుంది కదా. దానికి నువ్వేమంటున్నావు, 200 కోట్లు, మొత్తం 2,100 కోట్లు ఖర్చు పెడతా నేను 105 నియోజకవర్గాలలో. ఎందుకోసం అది? ఆ 2,100 కోట్లు ఈ ప్రభుత్వ పాఠశాలలో ఖర్చు పెట్టినా బాగుపడేటి. ఎందుకోసం ఖర్చు పెడుతున్నట్టు? ఏదో సమ్ కమిషన్స్ ఉన్నాయి అందులో, కాంట్రాక్టర్ల కోసం, కమిషన్ల కోసం తప్ప కొత్త ఎందుకు? ఉన్న వాటిని డెవలప్ చేస్తే అయిపోతుంది కదా. కాబట్టి ఏంటంటే వాళ్ళ దృష్టి అంతా ఎప్పుడైనా కూడా ఎక్కడ కమిషన్లు దొరుకుతాయి, ఎక్కడ కొత్త స్లోగన్ ఇచ్చి ఇది నా పార్టీ అని అనాలి. ఇప్పుడు కేసీఆర్ ఏమో నా ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ అని ప్రచారం చేసుకున్నాడు, విద్యను ధ్వంసం చేశాడు. నువ్వేంటి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని ప్రచారం చేసుకొని అదొక బ్రాండ్ అనుకొని అక్కడ కమిషన్లు దొబ్బి నువ్వు కూడా విధ్వంసం చేస్తున్నావు అంతే తప్ప ఎట్లా చేస్తారు? నాణ్యమైన విద్య ఎట్లా ఇస్తారు? విద్య అందరికి ఎట్లా ఇస్తారు? ఇవ్వటానికి అది పద్ధతి కాదు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అనేది అది పద్ధతి కాదు. ఏది పద్ధతి మరి? ఏదంటే ఇప్పుడు ఉన్న స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఉన్న వాటికి నీకేందంటే నీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, టీచర్లు ఉన్నారు, నువ్వు అంత ఖర్చు కూడా అవసరం లేదు. నిజానికి చెప్పాలంటే 200 కోట్లు ఒక్క స్కూల్కి ఏం అవసరం? సో ఇవి దీనికి ఖర్చు పెట్టారనుకోండి, నువ్వు ముందు కనీసం మనము ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, విద్యా పరిరక్షణ కమిటీ, మేము ఎందులో అయితే తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ మేము 20% అంటున్నాం. ఓకే 20% ఇవ్వకు, నీవు మేనిఫెస్టోలో పెట్టింది 15% అన్నయ్యి ఇచ్చి ఏదన్నా నేను చేస్తానంటే ఎవరన్నా నమ్ముతారు. అంటే విశ్వసనీయత కూడా ఉండాలి మాట్లాడినప్పుడు. నేనేదో అది చేస్తా ఇది చేస్తా అని పదాడంబరాలు, వాగాడంబరాలు అని మాట్లాడితే అది ఏమి అర్థం లేనిది కదా. అది నువ్వు చేసేది ఏదో ప్రత్యేకంగా ఇగో ఇంత నాకు డబ్బు ఉంది, దీని మీద ఖర్చు పెడతా, ఇవి బాగు చేస్తా అని అంటే ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఇవి ఏంటంటే ఉత్తగానే ఒక ప్రచార ఆర్భాటాలు, ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప. కానీ ఒక వాదన ఉన్నది సార్, ఇద్దరే విద్యార్థులు 8 మంది టీచర్లు అని ఫోటోతో పేపర్లో వార్తలు వస్తుంటాయి. వెంటనే వార్త చూడగానే అవసరం హై స్కూల్ అని అనిపిస్తుంటుంది. ఇట్లాంటి వార్తల వెనుక ఉన్న నిజాలేమిటి? ఎందుకు ఆడ పిల్లలు తక్కువ ఉన్నారు? దాన్ని
అసలు దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి దాన్ని? ఎగ్జాక్ట్లీ. అందుకోసమే ఒక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఎందుకు తగ్గిపోతుంది? తగ్గిపోయి ఇప్పుడు జీరో ఎన్రోల్మెంట్ స్కూల్స్ వచ్చినాయి. ఈ జీరో ఎన్రోల్మెంట్ స్కూల్స్ కానీ, లేకపోతే మీరన్నట్టు తరగతిలో ఇద్దరో ముగ్గురో ఉన్న విద్యార్థులు కానీ ఎందుకు వచ్చిండ్రు ఇలా జరిగిందనే స్టడీ ఏమన్నా ఉందా? దానికి కారణాలు ఏంటి? గత 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి ఎందుకు జరుగుతుందని ప్రభుత్వం స్టడీ చేసి వాటికి పరిష్కారాలు కనుక్కోవాలి కదా. ఎందుకు కనుక్కోలేదు? ఇప్పుడు ఉన్నాయి చెప్పిన ఓకే, అదే ఫ్యాక్ట్. బట్ దానికి ఒక ప్రాసెస్ ఉంది అలా అవ్వటానికి కారణం. ఇందులో నీకు ఒక రకంగా రాజకీయ నాయకులు ఎంతవరకు కారణం? ఎందుకంటే నేను చాలా స్కూళ్ళల్లో తిరిగితే మన గవర్నమెంట్ స్కూల్ ఉంటుంది, గోడ పక్కకే ప్రైవేట్ స్కూల్ ఉంటుంది. ఎవరిస్తారు పర్మిషన్? అది రాజకీయ నాయకుల ప్రమేయం, విద్యాశాఖ ఆఫీసర్ల ప్రమేయం లేకుండా పర్మిషన్ వస్తుంది అక్కడ. నీ పాఠశాల నా పాఠశాల కదా, నేను ప్రభుత్వం కదా, నా పాఠశాల పక్కకే నేను కార్పొరేట్ స్కూల్కు పర్మిషన్ ఇవ్వలేను కదా. సో ఇట్లా కారణాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ అట్లీస్ట్ మా దృక్పథం ప్రకారము పాఠశాల విద్యలో మార్కెట్ అనడం కానీ, పాఠశాల విద్యలో ప్రైవేటు కార్పొరేట్ సెక్టర్ కానీ, చైతన్య నారాయణలు కానీ అసలు వెంటర్ కావద్దు. ఎందుకంటే అది సొసైటీనే డిస్ట్రాయ్ చేస్తుంది. అట్లీస్ట్ 12 సంవత్సరాలు వాళ్ళను ఏ రకమైన స్వార్థానికి గురి కాకుండా ఒక మానవీయ విలువలతో ఒకసారి 12వ తరగతి దాకా కనీసం అంటున్నా వస్తే ఆ మనుషులు డిఫరెంట్గా ఉంటారు ఆ తర్వాత. కానీ నువ్వేం చేస్తున్నావు? ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచే కార్పొరేట్ సెక్టర్కి వేసేస్తున్నావు. ఇప్పుడు కార్పొరేట్ సెక్టర్లో పే చేసినప్పుడు ఎట్లుంటుంది? ఇప్పుడు నేను 2 కోట్లు పెట్టి మెడికల్ డాక్టర్ సీట్ తీస్తే నేను ఏం డాక్టర్ని అయితే చివరికి కిడ్నీలు అమ్ముకోవడం తప్ప. ఆ కిడ్నీలు ధనవంతులు దానికి రియలైజ్ అయితే లేరు, వాళ్ళ కిడ్నీలు కూడా అమ్ముతారు వాళ్ళు. అక్కడ వాడు పేదలు ధనికులు అని ఉండదు. ఎవరైతే పే చేయగలరో అంటే కార్పొరేట్ హాస్పిటల్లో అపాయింట్ అవుతారు. అక్కడ ఏంది, ఈయనకు బాగా రీయింబర్స్మెంట్ ఉందా ఇట్లా చూస్తారు. చూసినాక ఏది పడుతుంది, బీమా సౌకర్యం ఉందా లేదా, బీమా సౌకర్యం ఉంటే ఏదైనా చేయొచ్చు. ధనవంతులకు కూడా, పేదవాళ్ళకనే కాదు ఇది. సో కాబట్టి ఏంటంటే ఆ రకమైన ఒక పాఠశాల విద్య ఒక మానవీయ విలువలతో, ఒక ప్రజాస్వామిక విలువలతో, ఒక కుల నిర్మూలన దృక్పథంతో అటువంటి పాఠాలు, అటువంటి అట్మాస్ఫియర్ పాఠశాల విద్యలో ఉండాలి. అందుకోసమే మీకు ఈవెన్ పెట్టుబడిదారి దేశాలలో కూడా ఇట్లా వాళ్ళు ముందు నుంచి ఇట్లా ప్రైవేట్కి ఇవ్వలే. టాలెంట్ కూడా కులాన్ని బట్టి టాలెంట్ ఉండదు. పొటెన్షియాలిటీ అనేది ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పొటెన్షియాలిటీ. అయితే వాళ్ళకు సరి అయిన అట్మాస్ఫియర్ ఉందా, సరి అయిన ఫెసిలిటీస్ ఉన్నాయా, సరి అయిన వాతావరణం ఉందా, అంతే తప్ప. కాబట్టి వాళ్ళకు కూడా పూర్ పీపుల్ నుంచి టాలెంట్ ఉండదని ఎవరన్నా అనగలరా? లేకపోతే మన దేశంలో దళితులకు టాలెంట్ ఉండదని ఎవరన్నా అనగలరా? అనలేరు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే నువ్వు ఎప్పుడైతే మనధర్మం చెప్పింది కాబట్టి వాళ్ళకు చదవద్దు, టాలెంట్ ఉందా లేదా అనేది ఇక్కడ ఏమంటే వాళ్ళకు లేదనే నువ్వు ముందే నిర్ణయించినవి. కానీ ఈ రోజుల్లో అవన్నీ ఎక్కడివి? రాజ్యాంగం అమల్లోకి వచ్చినాక అవన్నీ ఇప్పుడు ఏమంటున్నావు? డబ్బు కట్టిన వాళ్ళకే టాలెంట్. ఒకసారి నువ్వు కార్పొరేట్ సెక్టర్ వచ్చినాక ఏమంటారు వాళ్ళు, నువ్వు డబ్బు కట్టాలి. నేను డబ్బు కట్టలేకుండా ఉండేవాళ్ళు టాలెంట్ గారా? టాలెంట్ లేదా వాళ్ళకు? ఇందులో డబ్బు కట్టలేని వాళ్ళు ఎవరు ఎక్కువ? 2 కలిసి ఉంటున్నాయి. ఒకవైపు ఏమో ఆర్థిక స్తోమత కలిసి ఉంది, ఇంకొకటి ఏంది, డబ్బు కట్టలేని మెజారిటీ ప్రజలు ఇవ్వాలా. అప్పుడు ఎవరైతే మన ధర్మం ద్వారా తరతరాలుగా దూరం చేయబడ్డారో వాళ్ళు ఉన్నారు అందులో. మెజారిటీ ప్రజలు వాళ్ళే. ఈ 2 కలిసి ఇవాళ విద్యను వీళ్ళకి ఇవ్వకూడదు అని ఎక్కడో ఆ మనువాద భావజాలం ఇవాళ వాళ్ళలో పనిచేస్తుంది. ఓపెన్గా వాళ్ళు ఏమన్నారు, మీకు ఏది మీరు యు ఆర్ ఫ్రీ టు గో ఎనీవేర్, నిన్నెవరు ఆపరు. అప్పుడేమో నువ్వు ఏదన్నా చేస్తే, నువ్వు చదువుకుంటే వేళ్ళు కోసేస్తామన్నారు, తల నరుకుతామన్నారు. ఇప్పుడు అట్లా అన్నారు. ఇప్పుడు దేని ద్వారా? నీకు ఆర్థిక స్తోమత ఎలాగూ లేదు కాబట్టి నువ్వు పోలేవు, ముందు నుంచి నువ్వు దూరమైన కాబట్టి ఎలాగూ పోలేవు. సో అనకుండా జరుగుతుంది ఇప్పుడు. అప్పుడేమో రాసి అమలు చేశారు, ఇప్పుడు రాయకుండానే అమలు జరుగుతుంది. మీరు కొత్త వ్యాఖ్యానిస్తున్నారు. ఎట్లా అంటారు? పాలసీలను, ప్రభుత్వ పాలసీలను. అంటే వీళ్ళు అనుకోకుండానో లేదా అనుకోనో
అని వెళ్తున్నారని మీరు మీ వ్యాఖ్య దీని మీద, ఎస్, ఈ వీళ్ళ విధానం మీద. డెఫినెట్లీ ఎస్, మరి మీరు తెలంగాణ విద్యా కమిషన్ ఈ మధ్య వచ్చింది కదా, రైట్. అందులో దళితులు బీసీలే ఉన్నారు కదా, మరి ఆ రిపోర్ట్ మరి వాళ్ళు చెప్పింది ఏమిటి, అందులో ఉన్నది ఏమిటి, మీ వ్యాఖ్య ఏమిటి దానిపైన? అంటే దాని మీద ఒక వాక్యం ఏంటంటే, ఇప్పుడు అందులో కొన్ని ఆమోదయోగ్యమైనవి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ప్రైవేట్ సెక్టర్ను రెగ్యులేట్ చేయమన్నారు, చట్టం తీసుకురమ్మన్నారు. ఆమోదయోగ్యమే, చెయ్యాలి. ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్ ఏం చేస్తుందో తెలియదు, ఫీజుల దోపిడీ ఎంత జరుగుతుందో తెలియదు, ఈవెన్ టీచర్లను కూడా ఎంత దోపిడీ చేస్తున్నారో కూడా తెలియదు. టీచర్లు అయితే వాళ్ళు సో కాబట్టి ఏంటంటే, ఆ ప్రైవేటులో ఒక నియంత్రణ చట్టం చేయాలని. మనకు డిఫరెన్స్ ఏంటంటే, ప్రైవేటే ఉండకూడదండి పాఠశాల విద్యలో. ప్రైవేట్ ఎందుకు ఉండకూడదంటే అసలు చట్టమే చెప్పింది మనకు. రాజ్యాంగంలో 1992 జడ్జిమెంట్లో వాళ్ళు ఏమన్నారు, రైట్ టు ఎడ్యుకేషన్ ఈజ్ ఎ ఫండమెంటల్ రైట్, అదొక ప్రాథమిక హక్కు అని కోర్టు తీర్పు. ప్రాథమిక హక్కు అంటే అందుకోసం వాళ్ళు ఆర్టికల్ 21 ఇన్ ది కాన్స్టిట్యూషన్ ఏమన్నారు, అది రైట్ టు లైఫ్. అయితే ఈ రైట్ టు జీవించడం హక్కే కానీ ఆ జీవించడం అనేది జంతువుల్లాగా జీవించడం కాదు. అంటే జంతువులను ఏమనొద్దు మనము, జంతువులు బెటరు, బట్ మనం మాట కోసం చెప్తున్నా. తర్వాత బానిసలుగా జీవించడం కాదు, ఒక ఆత్మగౌరవంతో జీవించాలి. ఈ ఆత్మగౌరవం ఎక్కడి నుంచి వస్తుంది? డిగ్నిటీ, లివ్ విత్ డిగ్నిటీ. ఎట్లొస్తుంది? త్రూ ఎడ్యుకేషన్. ఆ ఎడ్యుకేషన్ అనేది అందుకోసమే రావాలనంటే, అందుకే మనం ఏమన్నాం, ఫ్రీ ఎడ్యుకేషన్. ఫ్రీ మీన్స్ వితౌట్ పేమెంట్ అని. సో పాఠశాల విద్యలో అందుకోసమే ఫ్రీగా ఉండాలి. ఉచిత బస్సు కంటే ఉచిత విద్య ఉండాలని. తర్వాత కంపల్సరీ అన్నాం మనం. ఉచిత విద్య ఎందుకు ఉండాలని అన్నాం అంటే, ఎడ్యుకేషన్ అనేది ఎటువంటిదంటే, దాని వలన ఆ వ్యక్తికి మాత్రమే లాభం జరగదు. ఇప్పుడు నేను చదువుకున్నా, నేను ప్రొఫెసర్ని అయినా, నాకు జీతం వచ్చింది, నాకు డెఫినెట్గా నాకు వ్యక్తిగతంగా జరిగింది. అదే కాదు, ఈ చదువు వలన ఇంకా వేరే ప్రయోజనాలు ఉంటాయి. ఒక సమాజం చదువుకుంటే ఒక సివిక్ బిహేవియర్, మామూలు బిహేవియర్ అనేది చదువు ద్వారా వస్తుంది. ఒక మంచి ప్రభుత్వాన్ని, ఒక మంచి ఎమ్మెల్యేని ఎన్నుకుంటున్నాం అంటే డెమోక్రసీ, మెరుగైన డెమోక్రసీ అనేది విద్య ద్వారా వస్తుంది. అది పర్సనల్ ఏం కాదు నాకు. నేను ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం అంటే సోషల్. తర్వాత ఒక టెక్నాలజీ డెవలప్ చేసిండ్రు ఒకరు, దానివల్ల మొత్తం సొసైటీ బాగుపడుతుంది. సో అట్లా ఎడ్యుకేషన్ అనే దానికి వస్తే పర్సనల్గా కాకుండా సోషల్, ఎకనామిక్, పొలిటికల్, కల్చరల్ బెనిఫిట్స్ ఉన్నాయి దాన్ని అందుకే మనకు అర్థశాస్త్రంలో పబ్లిక్ గూడ్ అని అంటారు. ఇది పబ్లిక్ గూడ్. ఈ పబ్లిక్ గూడ్ను సొసైటీకి బెనిఫిట్ చేస్తుంది కాబట్టి దీన్ని సొసైటీ తరఫున ప్రభుత్వమే ఇవ్వాలి, ప్రైవేట్ ఇవ్వకూడదు. ప్రభుత్వమే, అందుకే ప్రభుత్వం ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్ అని టు గివ్ ఫ్రీ ఎడ్యుకేషన్. తర్వాత కంపల్సరీ ఎందుకు అన్నామంటే, కొంతమందికి మామూలు ప్రజలు పోతే ఏంటంటే, వాళ్ళది కూడా నిజమే, పోతే ఎందుకు పంపుతలేరు మీ పిల్లల్ని బడికి అని అంటే, ఎందుకు పంపాలి సార్, మాకు ఇవాళ పోతే 100 రూపాయలు వస్తాయి, పిల్లోని పంపిస్తే పేదరికంలో ఉన్నాం, ఈడికి పంపిస్తాం, మాకేమొస్తుంది అంటే వాళ్ళకు చదువు యొక్క ప్రాధాన్యత అంత ఈజీగా అర్థం కాకపోవచ్చు ఏది మామూలు ప్రజలకు. కానీ సొసైటీకి, తర్వాత ప్రభుత్వానికి సోషల్ ఏజెన్సీ కాబట్టి దానికి అర్థం కావాలి ఏది, వీళ్ళకు కూడా విద్య అవసరమే. మనం ఉత్తగానే విద్య ఇవ్వడమే కాదు, వాళ్ళు విద్య తీసుకునే పరిస్థితి మనం కల్పించాలి. కానీ ఒక మాట సార్, అంటే మనం ప్రజల నుంచి, అంటే ప్రజల పట్ల ఎక్కువ కన్సర్న్ ఉండడం కూడా కొంత ఇబ్బంది ఏమని నాకు అనిపించింది. మేబీ నా ప్రశ్న తప్పు కావచ్చు. ఓటు వేసినప్పుడు డబ్బులు ఇవ్వకపోతే మాకు ఎందుకు ఇవ్వలేదని ధర్నా చేస్తున్నారు జనాలు. మాకు డబ్బులు ఎందుకు ఇవ్వలేని ధర్నా చేస్తున్నారు. మహిళా సంఘాల గ్రూపులు ప్రతి గ్రామానికి వెళ్ళిపోయినాయి. వాళ్ళు ఎట్లా ఎదగాలని ఆర్థికంగా తెలుసుకుంటున్నారు. మరి వాళ్ళ పిల్లలకు మంచి విద్య కావాలన్నప్పుడు, విద్య ఖరీదు కాకూడదు అనుకున్నప్పుడు ప్రభుత్వాన్ని వాళ్ళు ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు? తెలియని వాళ్ళు కాదు కదా, అందరికీ మొబైల్ ఫోన్లు వచ్చినాయి, ప్రపంచం కమ్యూనికేట్ అవుతున్నది వాళ్ళతో. ప్రజలు ఎందుకు అట్లా ఉన్నారు?
అంటే ప్రజలకు కూడా ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు మనం శూద్రులు అన్నట్టు నీరు పైనుంచి ప్రవహిస్తుంది కిందికి. ప్రజలు కూడా ఎట్లా అయిపోయిందంటే ఎప్పుడైతే రాజకీయ నాయకులు, ఆఫీసర్లు లంచగొండులు అయిపోయినరో పైన, ఇక వాళ్ళకేందంటే ఈ 5 సంవత్సరాల దాకా ఎలాగో దొరకడు మళ్ళా ఎన్నికైతే. దొరికినప్పుడు 1000 తీసుకుందాం. అందుకోసం ఊళ్ళలోకి పోతే ఏమంటాడు, ఇగో నాకు అభివృద్ధి ఇవన్నీ చెప్పకండి మీరు. మా మా ఒక ముసలామె ఒకసారి అన్నది, 5 ఓట్లున్నాయి మా ఇంట్లో, నువ్వు 10,000 ఇచ్చిపోయి నాకు రోడ్లు వేస్తాం, నీళ్ళు ఇస్తాం, ఇవన్నీ వద్దు అని అన్నది. అంటే ఆమె అనటానికి కారణం ఏంటంటే ఆమె తప్పు కాదు అది. ఆమె ఏంటంటే చుట్టూ వాతావరణం ఎవరైతే ఈ అధికారులు తర్వాత రాజకీయ నాయకులు ఎప్పుడైతే కరప్షన్ అయిపోయిందో వాళ్ళు కూడా ఇక ఒక రకంగా ఏంటంటే ఫర్ సర్వైవల్. ఆ తర్వాత నువ్వు చేసేది ఏం లేదు, నువ్వంత డబ్బులు సంపాదించుకొని మళ్ళెట్లా దొరకడం, మళ్ళెట్లా గెలవడమో తప్పితే నువ్వు చేసేది ఏం లేదు కదా. ఇప్పుడు ఏ నాయకుడికైనా ఎట్లా అయిపోయిందంటే నెక్స్ట్ ఎలక్షన్ తప్ప ఇంకేం ఆలోచించాడు. రాజకీయ నాయకులు గెలవడం ఎట్లా సరే ఎన్నికైనాక అంతే. ఇంకా ఏదో ప్రజలు ప్రజా సంక్షేమం ఇదంతా మనకు చెప్పడానికి బయటకు, బట్ అదర్వైజ్ సో జనానికి కూడా అది అర్థమైందిగా, కాబట్టి ఏంటంటే ఉన్నది ఏదో తీసుకుంటున్నాం. రెండవది ఏంటంటే విద్య గురించి కొంత తెలియకపోవడం కూడా ఉండవచ్చు. ఇప్పుడు విద్య అనేది ఇది ఎంత ప్రధానం అంటే ఈ దేశంలో, అందుకే మనం కొంత ఎక్కువగా ఫీల్ అయ్యి, ఈ దేశంలో ఎంత ప్రధానం అంటే దాన్ని లేకుండా చేసి ప్రజల మీద ప్రజల మెదళ్ళ మీద పెత్తనం చెలాయించారు ఈ దేశంలో. బ్రాహ్మణిజం ఇస్ దట్. అంటే నేను సెంట్రల్ యూనివర్సిటీ గారు చెప్తున్నా, రోహిత్ వేముల ఒక వాక్యం రాశాడు, ఏది నాలో ఏమున్నదో కాకుండా నేను ఎవరినో అని అడిగి తెలుసుకొని నాతో ఉన్న విద్యార్థులను డిస్క్రిమినేట్ చేస్తున్నారు ఈ యూనివర్సిటీలో. అంటే ఈ దేశంలో నాలో ఏమున్నదో కాదు చూసేది వాళ్ళు, నువ్వెవరివి, నీ సామాజిక నేపథ్యం ఏంటి అని. అంటే అంత దుర్మార్గమైన ఆలోచన విధానం. సో కాబట్టి ఏంటంటే అట్లా విద్య ఇమీడియట్గా అంటే ప్రజలు ఎట్లా అయిపోయినారంటే ఇక మిమ్మల్ని ఎలాగో చదువుకోవద్దన్నారు కదా ఇన్ని వేల సంవత్సరాలు, మళ్ళీ ఎందుకు చదువుకోవడం అని ఆలోచన రావడం కూడా కొంత టైం పడుతుంది కదా. చదువుకోవాలి, దీని ఇంపార్టెంట్ తెలుసుకోవాలని. అందుకోసమే వాళ్ళకు కూడా ఎడ్యుకేట్ చేయవలసిన అవసరం ఉంది. ఏది ఒక ప్రభుత్వాలు ఇగో చదువు వలన ఈ ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి మీరు చదువుకోండి. ఉత్తగానే నేను చదువు చెప్తున్నా రండి అని కాదు, రండి అంటే అందరు రారట్లా, పోయి చదువు ఎంత ఇంపార్టెంటో చెప్పి తీసుకురావాలి పాఠశాల లోపలికి, కాలేజీ లోపలికి. ఆ పని ఈ ప్రభుత్వాలు చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళు అలా ఫీల్ అవ్వట్లేదు. అంటే వీళ్ళు రాకూడదనే భావజాలం ఏంటంటే ఎందుకు వస్తున్నారు ఈ యూనివర్సిటీలకు. అందుకే స్టేట్ యూనివర్సిటీలకు మెజారిటీ ఇప్పుడు కొంత దళిత బహుజన పేద విద్యార్థులు వచ్చారు, అక్కడనే దెబ్బతీశారు. ఇప్పుడు ఎట్లా పోస్టులు నింపట్లేదు. ఉస్మానియాలో 938 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 938 పోస్టులు ఇంతవరకు నింపట్లేదు. ఈ 12 నెలల్లో ఏం నింపలేదు. వీళ్ళు వచ్చి 2.5 సంవత్సరాలు అయింది కదా. ఇప్పటికీ సరే మొన్నేరో ముఖ్యమంత్రి గారు వెళ్ళారు, 1000 కోట్లు ఇస్తామన్నాడు. మళ్ళోసారి వెళ్ళాడు, తీసుకుపోయి ఒకటి కాగితం చూపించాడు, ఏది 1000 ఇట్లేమని. కానీ ఇప్పటికీ రాలేదని మొన్న ఎవరో చెప్తున్నారు. ఆ 1000 కోట్లు, ఆ 1000 కోట్లు కూడా స్పెసిఫిక్గా ఏం చేశారంటే అపాయింట్మెంట్ల కోసం కాదు, ఇది ఏదో 100 సంవత్సరాలు అయిందో ఒక బిల్డింగ్ కడతాం, బిల్డింగ్ కోసం ఉన్న బిల్డింగ్ అంటే బిల్డింగ్ల కోసం అని చెప్పి అసలు టీచర్ లేకుండా చదువు ఏముంటుందని, ఇక ప్రొఫెసరే లేకుంటే ఇక చదువు ఏముంటుంది. ఎందుకు చేస్తున్నావు ఇది? కాకతీయలో ఎందుకు చేస్తున్నావు, ఉస్మానియాలో ఎందుకు చేస్తున్నావు, లేకపోతే శాతవాహన ఎందుకు చేస్తున్నావు అంటే అక్కడ మెజారిటీ ఈ కోణం ఉంది. అక్కడ మెజారిటీ ప్రజలు పీడిత కులాల నుంచి వచ్చారు, పర్టికులర్గా విద్యార్థులు. అది ఎక్కడో పనిచేస్తుంది వాళ్ళకు, వీళ్ళకెందుకు విద్య అని. అపార్ట్ ఫ్రమ్ అదర్ థింగ్స్ వీళ్ళు వస్తున్నారు. అసలు వీళ్ళు ఇక్కడికి రావాల్సిన వాళ్ళు కాదు, విశ్వవిద్యాలయాలకు వీళ్ళు చదువుకోవాల్సిన వాళ్ళు కాదు కదా. చదువుకోవాల్సిన వాళ్ళు ఏదో ఇప్పుడు కొత్తగా రాజ్యాంగం ఉంది, అంబేద్కర్ రాశాడు కాదనలేము. కానీ ఏం చేయాలి, ఇప్పుడు ఏం చేయగలం, మీరు రావద్దనలేము. ఏం చేయగలం, విద్య లేకుండా చేయాలి, డిస్ట్రాయ్ చేయాలి. అంటే ఏం చేయాలి, పోస్టులు నింపొద్దు, డబ్బులు ఇవ్వద్దు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండకుండా చేయాలి. ఇది విధానం. ఏమన్నంటే మా దగ్గర డబ్బులు లేవు, మిగతా వాటికైతే డబ్బులు ఉంటాయి కదా. ఈ 21,000 కోట్లు ఉంటాయి,
ఫోర్త్ సిటీకి ఉంటాయి, ఉచిత పథకాలకు ఉంటాయి, ఉచిత పథకాలకు ఉంటాయి, మూసీ నదికి సుందరీకరణకు ఉంటాయి. కానీ విద్య వచ్చే వరకు నో విద్యకు డబ్బులు లేవు. ఇది అట్లా ఆ ఆలోచన విధానము కొనసాగుతుంది. కాబట్టి సార్ ఇక్కడ నేను 2 ఉదాహరణలు చెప్పండి. పెట్టుబడిదారి విధానంలో ఆ దేశాలలో విద్యారంగం ఎట్లా ఉన్నది, చైనాలో విద్యారంగం ఎట్లా ఉన్నది, 2 చూసిన తర్వాత మనం ఇండియా ఏమిటో. రైట్. పెట్టుబడిదారి దేశాలలో కూడా ఇంతకుముందు అనుకున్నట్టు ఏంటంటే క్యాపిటలిస్టులు, ఆయా దేశాలలో ఉండే క్యాపిటలిస్ట్ ఆ కాలంలో వాళ్ళకు ఒకటి అర్థమైంది, కావాల్సింది పెట్టుబడి కూడా టాలెంట్. అంతే కదా, నాకు టాలెంటెడ్ పీపుల్ వస్తేనే నేను ఎక్కువ ప్రొడ్యూస్ చేయగలను, ఎక్కువ లాభాలు సంపాదించగలను. కాబట్టి ఇది ఓన్లీ ధనవంతుల నుంచే రాదు ఇది. సరే అక్కడ బ్లాక్ వైట్ ఉంది అంటే ఓన్లీ వైట్ నుంచే ఇంటెలిజెన్స్ ఉండదు కదా, అది అర్థమైంది వాళ్ళకు, ఆ దేశ పెట్టుబడిదారులకు. అందుకే వాళ్ళు ఏం చేశారు, మీరు గమనిస్తే కామన్ స్కూల్ సిస్టమ్ పట్టుకొచ్చారు. ఆయా దేశాలలో పట్టుకొచ్చి పేదలైనా పర్వాలేదు విద్య ఇచ్చి చూద్దాం, అందులోంచి బ్రైట్ పీపుల్ వచ్చినట్టుకో వాళ్ళని పికప్ చేసుకుందాం. ఎందుకంటే మనకు కావాల్సిన లాభం కోసం వీళ్ళు కూడా ఉపయోగపడతారు. ఓన్లీ మెరిట్ ఈజ్ నాట్ మొనోపలీ ఆఫ్ సర్టన్ కాస్ట్స్ ఆర్ క్లాసెస్. పెట్టుబడి ఎక్కడైనా పోతుంది, అది ఎక్కడైనా పోతుంది, దానికి కావాల్సింది టాలెంట్. అందుకోసమే అక్కడ మీకు యూరోపియన్ కంట్రీస్లో ఇప్పటికీ మీకు మేజర్లీ పబ్లిక్ ఎడ్యుకేషన్, నాట్ ఓన్లీ ఇన్ స్కూల్, ఈవెన్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్, ఉన్నత విద్యలో కూడా అక్కడ నీకు పబ్లిక్ ఎడ్యుకేషన్ ఎక్కువ ఉంది. స్కూళ్ళల్లో ఆల్మోస్ట్ ఫ్రీ. ఇక చైనా లాంటి దేశాలలో ఏంటంటే ఒక కమ్యూనిస్ట్ కంట్రీగా వాళ్ళు కూడా ఏంటంటే అంతకుముందు సరే ఆర్థిక సమస్యలను పరిష్కరించుకున్నారు. దట్ ఈస్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఆఫ్ ఎనీ కమ్యూనిస్ట్ కంట్రీ. అయితే ఎక్కడో ఒక దగ్గర వాళ్ళు 78లోనే మొత్తం లిటరసీ చేసేసారు. ఏ దేశం చేయలేరు. 78 నాటికి కంట్రీ మొత్తం కంప్లీట్ లిటరసీ. అందుకోసమే వాళ్ళు అక్కడ చదువుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టే దేన్నైనా కూడా ఇప్పుడు ఎదుర్కోగలుగుతున్నారు వాళ్ళు. ఈ అమెరికా భయపడుతుంది అప్పుడప్పుడు అందుకోసం అంటున్నా, ప్రొడక్షన్లో భయపడుతుంది, ఇంటలెక్చువల్గా కూడా భయపడుతున్నారు. ఇప్పుడు అమెరికా ప్రాబ్లం ఏంటంటే ఎవరినైనా కొనగలదు, ఇంటలెక్చువల్స్ని కొనగలదు, సైంటిస్ట్ని కొనగలదు. బట్ చైనాలో అందుకోసం మీకు ఇప్పుడు డెఫినెట్గా అక్కడ ఉండే యూనివర్సిటీస్, నేను వెళ్ళలేదు, చాలామంది నన్ను రమ్మంటారు నా కొలీగ్స్, కానీ మన కంపారిజన్ లేదు మన యూనివర్సిటీలో. అంత బాగా ఇన్ఫ్రాస్ట్రక్చరు, అంత బాగా ఎడ్యుకేషన్, అంత బాగా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. రీసెంట్గా ఐ థింక్ వాళ్ళు ఈవెన్ ప్రైవేట్ బ్యాన్ చేశారు. అక్కడ ప్రైవేట్ లేదు, ప్రైవేట్ ప్రత్యేకంగా నీకు స్కూల్ ఎడ్యుకేషన్లో. ఎందుకంటే ఇట్ ప్రొడ్యూసెస్ హ్యూమన్ బీయింగ్స్. అందుకే చిన్నప్పటి నుంచే నువ్వు లాభము, నష్టము, మార్కెట్ ఇది పెట్టినామనుకోండి కలుషితం అయిపోతుంది. ఒక మానవతా విలువలు అభివృద్ధి కావు. కానీ మన వాళ్ళు ఇక్కడ అంటున్నమాట, ఇది మనుషులపై పెడుతున్న పెట్టుబడి అన్నారు మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం. మనుషుల పెట్టిన అంటే ఎటువంటి మనుషులు అని పెట్టుబడి పెడతావు. అయితే అది కూడా అందరి మీద పెడతలేవు కదా. ఇప్పుడు నిజంగానే అందరికీ విద్య అనేది ఎక్కడ ఇస్తున్నావు నువ్వు? పెట్టుబడి ఒప్పుకుందాం, ఓకే ఇది పెట్టుబడి అన్నా కూడా కనీసం నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేయాలి కదా, దానికి చేయట్లేదు. రెండవది ఏంటంటే కొందరికే ఇవ్వడం జరుగుతుంది. అసలు పెట్టుబడిగానే పరిగణించకూడదు. ఏది పాఠశాల విద్యలో పెట్టే ఖర్చు, ఇది భవిష్యత్తుకు పెట్టుబడి. అంటే పెట్టుబడి అంటే ఒకటి ఏమవుతుందంటే దానికి ఒక రిటర్న్ ఉంటుంది. అందుకోసం ఈ మధ్యలో చాలామంది డిస్ట్రాయ్ చేసుకునే వాళ్ళందరూ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అని ఆర్గ్యూ చేస్తున్నారు. ప్రభుత్వం ఏమన్నా ఒక పైసా పెట్టినా కూడా దీని మీద ఎంత రిటర్న్ వస్తుంది, దాని మీద ఎంత రిటర్న్ వస్తుంది అంటే అక్కడెక్కడో నీకు దగ్గర లాభ నష్టాల కాన్సెప్ట్ వస్తుంది. కాబట్టి అందుకోసమే ఈ పెట్టుబడి అన్నారు కాబట్టి ఏంటంటే అందుకే ఏం చేశారు, ప్రైవేట్ వాళ్ళు ఎంటర్ కమ్మన్నారు. అట్లాగే చైతన్య నారాయణల వల్ల వచ్చారు. అమెరికాలో, ఆస్ట్రేలియాలో, ఇతర యూరప్ దేశాలలో ఐటీ రంగంలో పనిచేస్తున్న వాళ్ళు, వైద్యులుగా పనిచేస్తున్న వాళ్ళు ఇండియా నుంచి పోయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. నెంబర్ 1 అక్కడి వాళ్ళు కూడా అంటున్నారు. అయితే మీరు అన్నట్లు తిరోగమన విధానాలు ప్రభుత్వం విద్యారంగాన్ని పట్టించుకోకుంటే మరి అంతమంది బయటికి ఎట్లా వెళ్ళి సంపాదిస్తున్నట్లు, ఎందుకు అంతమంది సర్వీస్ చేస్తుంటే వాళ్ళంతా ఎవరు? అంటే ఇప్పుడు మన దగ్గర ఏం జరిగిందంటే నెహ్రూ కాలంలో పబ్లిక్ సెక్టర్ వచ్చింది. పబ్లిక్ సెక్టర్లో ఇంకేంది, హెవీ ఇండస్ట్రీస్లలో నీకు ఒక టాప్ లెవెల్
ప్రొఫెషనల్స్ కావాలి కదా. అందుకే వాళ్ళు ఏం చేశారు, ఉన్నత విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఐఐటీలు, ఐఐఎంలు, తర్వాత ఇప్పుడు సరే సాఫ్ట్వేర్ ఇటువంటి వాటికి. దానివలన ఏమైందంటే ఒక టాప్ ఏదైతే ఉందో టాప్ క్లాస్, అది ఆల్రెడీ ముందు నుంచి ఎడ్యుకేషన్ ఉన్న క్లాసే అది. ఏది అమెరికాకు పోవడం కానీ అక్కడికి పోవడం కానీ మెజారిటీ చెప్తున్నాయి. కొద్దిమంది ఈ మధ్యలో వెళ్ళే వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళకి ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఆ బ్యాక్గ్రౌండ్ ద్వారా ఏంటంటే ఇమీడియట్గా దానికి పెట్టుబడి పెట్టారు కాబట్టి అప్పుడు ప్రభుత్వాలు ఐఐటీకి వెళ్ళిపోయినారు, ఐఐఎంలకు వెళ్ళిపోయినారు, ఇవన్నీ సాఫ్ట్వేరు ఇవన్నీ చేశారు, అక్కడికి వెళ్ళిపోయారు. కాబట్టి ఏంటంటే ఒక సెక్షన్కి ప్రాధాన్యత ఇచ్చింది నిజమే, కానీ మెజారిటీ ప్రజలకు అందరికీ చదువు రావాలని, అందరూ హయ్యర్ ఎడ్యుకేషన్ కూడా పోవాలనేది ముందు నుంచి లేదు ఈ ప్రభుత్వానికి. ఎందుకు వెళ్ళారంటే కొద్దిమంది వెళ్ళారు అక్కడ. ఎందుకంటే హయ్యర్ ఎడ్యుకేషన్కు ప్రాముఖ్యత ఇచ్చినాం మనం. అప్పుడు ఆ ప్రాముఖ్యత ఇవ్వడం వల్ల అందులో చదువుకున్నారు, తర్వాత ఫారెన్కి వెళ్ళిపోయారు. ఆ ఫారెన్కి వెళ్ళిపోవడం, అక్కడ సాఫ్ట్వేర్ అవంతా మన వాళ్ళే అంటారు కదా, ఆ ఏరియా అంతా మనదే, మన వాళ్ళే సీఈఓలు అయినరు అది అని అంటున్నారు. బట్ దట్ ఈస్ ఓన్లీ అప్పర్ క్లాస్కు ఉన్నత విద్య ఇచ్చారు కాబట్టి పోయారు. లోయర్ సెక్షన్స్కి మీకు పాఠశాల విద్య ఇవ్వట్లేదు, ఇంకా అప్పర్ ఉన్నత విద్య ఎక్కడ వాళ్ళకి. మెజారిటీకి చెప్తున్నాను నేను, కొద్దిమంది అక్కడక్కడ వేరు. అందుకోసమే వాళ్ళు కనిపిస్తున్నారు మనకు. ఆ మేరకే ఇచ్చుకున్నారు ప్రాధాన్యత. సార్, నేను చాలామంది విద్యారంగంలో ఉన్న ప్రముఖులతో నేను మాట్లాడినా, మీలాగా విద్యను, సామాజిక కోణాన్ని ఇట్లా చెప్పిన వాళ్ళు లేరు. మీరు ఎందుకు ఇట్లా చెప్పగలుగుతున్నారు? కారణం ఏమిటి? మీరు ఎందుకు ఇట్లా ఆలోచన చేస్తున్నారు? ఎందుకంటే ఈ దేశ చారిత్రక నేపథ్యం అది. ఇప్పుడు చారిత్రక నేపథ్యం లేకుండా దేన్ని మనం ఏం చెప్పలేము. అన్ని దేశాల్లో ఒకే రకమైన చరిత్ర ఉండదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కుల వ్యవస్థ ఉంది, వేరే దేశంలో ఎక్కడుంది? లేదు కదా. ఒక్కొక్క కంట్రీకి ఒక హిస్టరీ ఉంది. ఒక్కొక్క కంట్రీ ఈ ఈ ఈ దేశంలో మీరు ఆస్తులు ఉండకూడదని రాసుకున్నారు, మీకు విద్య ఉండకూడదని రాసుకొని అమలు చేశారు. అందుకే నేను అనేది అంటే ఈ దేశంలో ఉండే వ్యవసాయ కార్మికులు కూడా ఏదో భూముల్లో వచ్చి అక్కడ వ్యాపారం వచ్చి క్యాపిటలిజం వచ్చి అగ్రికల్చర్ లేబరర్స్ అయిన వాళ్ళు కాదు. వీళ్ళు తరతరాల నుంచి భూములు లేకుండా ఉన్న వాళ్ళు. ఈ ప్రత్యేకత ఈ దేశానికి. అలాగే విద్య కూడా ఈ రెండింటిని డినై చేశారు. ఆస్తులు డినై చేశారు కాబట్టి అగ్రికల్చర్ లేవు, ఇంకేం చేస్తాడు మరి? కూలి చేసుకునే కదా. ఆస్తులు డినై చేశారు కాబట్టి, విద్య డినై చేశారు కాబట్టి విద్య లేదు. ఈ దేశ చారిత్రక నేపథ్యం, ఈ దేశ ఒక రకంగా చెప్పాలంటే డామినెంట్ భావజాలం అనేది ఇంకా అది ఈ ప్రభుత్వాలకు ఉన్నది. అందుకోసమే మనం సామాజిక ఆర్థిక నేపథ్యం రెండు చూడాలి. ఓన్లీ ఇదో లేకపోతే అదో చూస్తే అది ఏంటంటే అండర్స్టాండింగ్ కష్టమవుతుంది. కాబట్టి రెండు, ఇటు ప్రైవేటైజేషన్ వచ్చి ఎంత నష్టం చేసింది, చదువుకు నష్టం చేసింది, రిజర్వేషన్కు నష్టం చేసింది. అలాగే దీని సామాజిక నేపథ్యంలో కల్చరే నిర్ణయించింది అన్నిటినిగా. నువ్వు పలాని దాని కాబట్టి నీకు ఇది లేదంతే, ఇంకేం లేదాడ, నీకు ఎన్నెన్నో ఉండని. ఆ నేపథ్యం అనేది కంపల్సరీ మనం విద్యారంగం ప్రత్యేకంగా మాట్లాడినప్పుడల్లా ఇది తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. సార్, మీరు తెలంగాణలో దాదాపు అన్ని జిల్లాలు తిరిగింది కదా ఇప్పటికి? ఆల్మోస్ట్ తిరిగింది కదా. తెలంగాణలో గ్రామీణ ప్రాంతాలు, సెమీ అర్బన్, అర్బన్లో విద్యారంగ పరిస్థితి ఏమిటి? గ్రామీణ ప్రాంతాలలో మీరన్నట్టు ఏమైపోయిందంటే జనరల్గా విద్యకు సంబంధించి అది హైయెస్ట్ ప్రైవేటైజేషన్ ఇన్ ద ఎంటైర్ ఇండియా. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనంత కార్పొరేటీకరణ ఈ మన రాష్ట్రంలో జరిగింది. అందుకోసం గ్రామాలలో కూడా మీకు అంటే ఒకసారి మీకు ఈ బస్సులు మీరు చూడండి, ఇప్పుడు మారుమూల గ్రామానికి వెళ్తున్నాయి ప్రైవేటు బస్సులు. కట్టగలిగిన వాళ్ళు, ఆర్టీసీ లేదు కానీ ప్రైవేట్ స్కూల్ బస్సులు మీరు ఎంత దూరమైనా పోతున్నాయి, ఇంటికి పోయి తీసుకొస్తున్నాయి. దాని వలన ఒక రకంగా చెప్పాలంటే అదే నేను అంటున్నా, ఎందుకు ఇక్కడ 5 మంది 10 మందే ఉన్నారు, ఇక్కడ 5 మందే 10 మందే ఉన్నారు కాబట్టి నేను ఖర్చు పెట్టలేను, కాబట్టి 23,000 అసలు 23,000 మూసేయటానికి కారణం ఏంటి? అంటే 23,000లలో 2-3 ఉన్నారా? అది వాస్తవం కాదు.
నీ ప్రోగ్రామ్ ఏంటి నీది? అసలు 4000 ఉంచాలనేది ఏంటి దాని లాజిక్? దాని బేసిస్ ఏంటి? అది దాని ఏం సార్ బేసిస్ ఏంటంటే అందరికీ విద్య ఇవ్వకూడదు. అందరికీ విద్య ఇస్తే మళ్ళా ప్రాబ్లం. ఏం చేయాలి దానికి? కొంత అందరికీ ఏదో కొంత యాక్సెప్టబుల్‌గా ఉండేటట్టు ఏం చెప్పాలి? ఆడ ఇద్దరే ఉన్నారు. ఏం చేయమంటారే? మరి ఇద్దరెందుకున్నారు అక్కడ? నీ ప్రైవేట్ బస్ ఎన్ని రోజుల నుంచి పోతుంది? నువ్వు 3 సంవత్సరాలే వచ్చి 2.5 సంవత్సరాలు. 2.5 సంవత్సరాలు పడుతుందా అర్థం చేసుకోవటానికి? ముందే ఇప్పుడు కూడా మొన్న కూడా అసలు ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్ళను ప్రారంభించవలసిన అవసరం ఒక ప్రజాప్రతినిధికి ఎందుకు? నేను ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేయాలని కంకణం కట్టుకున్నా. అదే అభివృద్ధికి మూలమని నమ్ముతున్నా. అదే పేదరికం నిర్మూలిస్తుందని అంటున్నా. ఎందుకు పోవాలా ఆడికి? ఒకవైపేమో అక్కడికి వెళ్తావు, కార్పొరేట్ స్కూల్ ప్రారంభోత్సవానికి పోతావు. రెండో వైపేమో వేద పాఠశాలలకు ప్రారంభోత్సవం చేస్తావు. ఏంటిది ఇది? ఏ దృక్పథం నుంచి వస్తుంది ఇది? తెలుసో తెలియకో అది వేరే విషయం. ఆ దృక్పథంలో ఏంటంటే అందుకోసమే గ్రామాలలో నీకేందంటే ఒక రకంగా చెప్పాలంటే అన్నిట్లో ఏమి స్టూడెంట్స్ లేకుండా లేరు. అసలు నంబర్ ఏంటి నీకు ఒక స్కూల్ అంటే? 4000 అన్నావు. ఏం బేసిస్ నీకు? ఏ బేసిస్ మీద చెప్పగలుగుతున్నావు? ఏమో సార్ అదే అర్థమవుతలేదు. 4000 స్కూల్ దానికి బేసిస్ లేదు. ఏమున్నది? నేను కొన్ని మూసేయటానికి ఒక కారణం చెప్తున్నా. ఏది? అక్కడ ఇద్దరే ఉన్నారు కదా, అక్కడ ముగ్గురే ఉన్నారు కదా. ఫస్ట్ ఏమో అక్కడ ఎందుకు ఉన్నారని నువ్వు స్టడీ లేదు. ఒక రకంగా చెప్పాలంటే ప్రధానమైన కారణం ప్రైవేటు బస్సులు పోయి తీసుకెళ్తున్నాయి. ఆ ప్రైవేటు బస్సులు తీసుకెళ్ళకపోతే ఆడ 4 5 ఎందుకు ఉంటారు ఆడ? ఇంకా వేరే కారణాలు ఉన్నాయి, అది వేరే మనం చర్చ చేద్దాం. కానీ అక్కడ ఆ కారణం నువ్వు చెప్పట్లేదు. అంటే ఎక్కడో ఒక దగ్గర నీకు ప్రైవేటు ఉండాలి, వాళ్ళు లాభాలు చేసుకోవాలి, తల్లిదండ్రులను దోపిడీ చేయాలి, టీచర్లను దోపిడీ చేయాలి. కాబట్టి గ్రామాలలో ఇక ఇంకేమన్నారు? తండాలల్లో వద్దు, లేకపోతే చెంచు పెంటలల్లో వద్దు, లంబాడి తండాలల్లో వద్దు, కోయ గూడెంలలో వద్దు. మరి ఎక్కడుంటాయి ఇక స్కూళ్ళు? వాళ్ళకి అక్కడ స్కూల్ వద్దు. ఏం చేస్తున్నావు మరిగా? వాళ్ళకి ఎట్లా విద్య? అంటే ఏదో అంటే నీకు ఆల్రెడీ ఉంది ఒక భావజాలం, అక్కడి నుంచి పోవాలి ఇక వీళ్ళందరూ. కాబట్టి విలేజ్లోనే కాకుండా ఈవెన్ పట్టణాల్లో కూడా, అంటే మెయిన్ టౌన్స్లలో నీకు కొంత స్ట్రెంత్ ఉంది స్కూల్స్లలో. బట్ వేరే ప్రాంతాలలో, గ్రామాలలో అన్నిట్లట్లా ఏం లేవు, కొన్నిట్లా అట్లా ఉన్నాయి. అందుకే నేను అడుగుతున్నా, ఎంత ఉండాలి నీకు ఒక స్కూల్ అంటే? ఎంతో నంబర్ ఉండాలి కదా. నీకు ఒక నంబర్ ఉండాలి కదా. సపోజ్ ఫస్ట్ ఏమో నేనేమంటున్నా అందుకోసమే ఇక్కడ తగ్గిపోవటానికి కారణం అట్లీస్ట్ ఇప్పటికైనా కూడా ఒక అధ్యయనం చేయండి. అధ్యయనం చేసి ఏమేమి కారణాలో లిస్ట్ చేయండి. లిస్ట్ చేసి ఫస్ట్ ఆ కారణాలను మీరు పరిష్కరించండి ముందు. రెండవది ఏంటంటే ఎక్కడైనా మనం ఒక స్కూల్ ఉండాలంటే ఎంతో ఉండాలి? 1500 ఉండాలి. ఎట్లా? నీకు ఎక్కడి నుంచి వచ్చింది? 1500 స్ట్రెంత్ ఎందుకు ఉండాలి? నేనంట 300 ఉంటే చాలంట. దానికి ఏమండి? లేకపోతే ఒక ప్రైమరీ స్కూల్లో 50 ఉంటే చాలంట. నేను 50 ఉంటే 10 మంది ఉంటారు ఒక్కొక్క క్లాసులో. 10 మంది ఉంటారు. 5 క్లాసులు ఉంటాయి కదా ప్రైమరీ స్కూల్లో. 50 ఉంటే చాలని అంట, ఒక దృక్పథంతో అంటున్నాను నేను. పెట్టు. ఏంటి? అక్కడ గదులు కట్టించు. ఎందుకు కట్టించవు? అక్కడ టీచర్లని, అక్కడ ఇంకా ఈ బడి బయట ఆవాస ప్రాంతంలో కూడా ఉంటారు కదా, వాళ్ళు ప్రైవేట్కి పోతున్నారు అనుకో, ఎందుకు పోతున్నారు అని అడుగు. అంటే నేను ప్రభుత్వమే కదా, అవును, ప్రభుత్వ విద్యను నేను డెవలప్ చేయాలనుకుంటున్నా కదా, అక్కడ అడుగు. వాళ్ళు ఏం చెప్తారో చూద్దాం. అక్కడ మంచి విద్య దొరుకుతుందా, అందుకు వెళ్తున్నామంటారా? ఏదంటే అంతకన్నా మంచి విద్య మేము ఇస్తామనండి. టీచర్ల దగ్గరికి పోయి మీరు ఇవ్వమని వాగ్దానం చేయమని అడుగు. అంతకన్నా మంచి విద్య. నేను మొన్ననే ఒక గ్రామానికి వెళ్ళినా, మెదరమెట్ల అని. అక్కడ టీచర్ల ఇట్లే మీటింగ్లో తల్లిదండ్రులు అడిగారు, మాకు మరి మీరు నాణ్యమైన విద్య ఇస్తారా? మేము కూలికి పోతాం పొద్దున్నే, మీరు 9 గంటలకు ఓపెన్ చేస్తున్నారు, మేము 7 గంటలకు వెళ్ళిపోవాలి కూలికి, మరి మా పిల్లవాళ్ళు ఏం కావాలి? 2 గంటలు. ఈవినింగ్ మేము వచ్చే వరకు 6 అవుతుంది, మీరు 4:30కే ఇడిచి పెడతారు. ఏదో 4:30 వాళ్ళకి సీరియస్ క్వశ్చన్ అది. మరి మీరు చూసుకుంటారా? నా ముందే ఇదంతా నేను ఉన్నా అక్కడ, తల్లిదండ్రులు వచ్చారు, టీచర్లు ఉన్నారు, అందరు ఉన్నారు. అప్పుడు ఏంటంటే
మనతో ఉన్న కొంతమంది టీచర్స్ కొంత కమిటెడ్ టీచర్స్ కాబట్టి వాళ్ళు ఏమనంటే మేము షిఫ్ట్ సిస్టమ్ వేసుకొని మేము చూస్తాం, గొప్ప విషయం. చదివిస్తాం. చదివిస్తాం. అక్కడ సర్పంచ్ కూడా బాగున్నాడు. ఆ సర్పంచ్ కూడా ఏమన్నాడంటే ఆయన ఐ థింక్ నేను ఒక విద్యా వాలంటీర్ని ఇస్తాను అంటే ప్రభుత్వం అనట్లేదు ఈ చాలా పని, గొప్ప విషయం. ప్రజలు అంటున్నారు. ప్రజలు అంటున్నారు ఇది ప్రభుత్వం చేయవలసిన పని. ప్రభుత్వం వాడికి వెళ్ళి ఇవన్నీ చర్చించి ఇగో ఇలా చేయాలి నేను చేస్తా అని ఒక ప్రభుత్వం అనవలసింది, కానీ ప్రభుత్వం అంటలేదు. అక్కడ వాళ్ళు అట్లీస్ట్ వాళ్ళు అటెంప్ట్ అయితే చేస్తున్నారు కదా. ఇవన్నీ చేసి ఆ బయట ఎవరైతే కొంతమంది చదువుకు దూరమైన వాళ్ళు ఉండొచ్చు ఆ ఊళ్ళో, వాళ్ళని ఎట్లా పట్టుకురావాలి ఈ 50కి కలపటానికి, ప్రైవేటుకు పోయే వాళ్ళని ఎట్లా పట్టుకురావాలి, ఆ ప్లాన్ ఉండాలి కదా. ఆ ప్లాన్ లేకుండా నేను మూసేస్తానంటే ఏంటి, మూసివేతలే పాలసీయా? సరే కొంతమంది నేను విన్నాను గవర్నమెంట్ స్కూళ్ళ టీచర్ల పైన 2 రకాల అభిప్రాయాలు. ఒకటి చాలా నిజాయితీగా పనిచేసిన వాళ్ళు ఒకవైపు ఉన్నారు. రెండోదేమో కొందరు కొద్దిమంది, అందరు నేను అనట్లేదు ఇక్కడ, చీటీల వ్యాపారం చేశారు, రకరకాల వ్యాపకాలు ఉన్నాయి అని ఒక ఆరోపణ ఉన్నది. ఎస్. ఇక్కడ నాకు తెలిసిన టీచర్లు అంటే కొంతమందితో విన్నా నేను, వీళ్ళు పొద్దున స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇల్లు తిరిగి పిల్లల్ని అడుక్కుంటున్నారట పేరెంట్స్ను, మీరు స్కూల్కి పంపండి గవర్నమెంట్ స్కూల్ కానీ. ఆ తర్వాత పిల్లలు వాళ్ళు కొందరు పనికి వెళ్ళిపోతారు, పిల్లలు స్నానాలు చేయించారట. వీళ్ళు టీచర్లు పాఠాలు చెప్పుకోవాలి, ఇల్లు తిరిగి పిల్లల్ని అడుక్కోవాలి, తెచ్చి స్కూల్లో జాయిన్ చేసుకుంటాడు గవర్నమెంట్ స్కూల్లో. నిజమేనా ఇది? అంత రిస్క్ తీసుకుంటున్నారా? అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే ఎప్పుడైతే ఈ పిల్లలు తగ్గిపోతున్నారో దాని నిజమైన కారణాలు తెలుసుకోకుండా, పరిష్కరించకుండా, లేకపోతే పరిష్కరించాలని లేదు కాబట్టి సైలెన్స్గా ఉండడం వలన తగ్గిపోతున్నారు. వీళ్ళు ఏం చేశారు, గత 10 సంవత్సరాల నుంచి ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట పెట్టారు. బడిబాటలో వాళ్ళ ప్రధానమైన కర్తవ్యం ఏంటంటే స్టూడెంట్స్ను ఎన్రోల్మెంట్ పెంచుకోవాలి గవర్నమెంట్ స్కూళ్ళల్లో. దానిలో భాగంగా గవర్నమెంట్ అడుగుతుంది వాళ్ళని. వీళ్ళు ఏం చేస్తున్నారు, పోతే తల్లిదండ్రులు ఏమంటున్నారు అంటే ఇక వీళ్ళు పోయి ఏం చెప్తున్నారు, సరే మీరు అన్నది అది ఒకటి ఉంది, ఇది కొంతమంది టీచర్సు వ్యాపారాలు చేసుకోవడం, అది కొద్దిమంది, అందరు లేరు. అది కూడా ఎంకరేజ్డ్ బై పొలిటికల్ లీడర్స్. మళ్ళీ అక్కడ కూడా రాజకీయ నాయకుల చుట్టూ తిరిగే కొంతమంది టీచర్లు, లేకపోతే కొన్ని హైదరాబాదులకు మేము డిప్యుటేషన్కు వేయించుకొని అక్కడ చదువు చెప్పకుండా వ్యవహారాలు చేసుకునే వాళ్ళు వేరు. అయితే ఈ యావరేజ్ టీచర్స్ ఇప్పుడు పోతున్నారు. మీరు పోతే నేను మొన్న కొంతమంది టీచర్ ఏమంటున్నారంటే పేరెంట్స్ అడుగుతున్నారట, మేము ఫ్రీ పుస్తకాలు ఇస్తాం, మేము బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నాం, మేము మధ్యాహ్న భోజనం ఇస్తున్నాం అంటే తల్లిదండ్రులు అన్నారట, ఇవన్నీ ఇస్తారు కానీ విద్య ఇస్తారా ఇవరా చెప్పండి, నాణ్యమైన విద్య మా పిల్లలకు కావాలా, నాణ్యమైన విద్య మీరు ఇస్తారా అది చెప్పండి. బేసిక్ క్వశ్చన్. ఇవన్నీ ఓకే, ఇవన్నీ మేము పేదవాళ్ళమే, సంతోషం, మాకు మంచిదే, ఎందుకంటే మేము అప్పులు తెచ్చి పెడుతున్నాం. 84% ఆఫ్ పేరెంట్స్, 84% తల్లిదండ్రులు అప్పులు చేసి పెట్టుకుపోతున్నారు. కాబట్టి మాకేమైనా ఉండిపోతున్నామా? మీరు నాణ్యమైన విద్య ఇవ్వటం లేదని మేము వెళ్ళిపోతున్నాం. మీరు నాణ్యమైన విద్య ఇస్తానని అటు ప్రభుత్వం అంటలేదు, దానికి ఫెసిలిటీస్ కల్పించట్లేదు, టీచర్ని కల్పించట్లేదు, వాళ్ళ మీద ఒక మానిటరింగ్ లేదు, టీచర్లు చెప్తున్నారా లేదా, డిఈఓ పోస్టులు నీకు 33 జిల్లాలు ఉంటే 23 జిల్లాలకు డిఈఓలు లేరు. 23 జిల్లాలకు లేరు. 633 మండలాలు ఉంటే దగ్గర ఒక 618 మండలాల్లో ఎంవిఓలు లేరు. మరి ఏమి నడుస్తున్నట్లు విద్యా? అదే కదా అంటే ఏమంటారు దాన్ని, అంటారు చూడండి, ఒక పిచ్చి కుక్క అని చంపేయటానికి, దాన్ని డీజనరేట్ అయ్యేటట్టు నువ్వే చూసి ఇది డీజనరేట్ అయింది మూసేయండి అంత అయిపోయినాక మరి అప్పుడు ఎందుకంటే యాక్సెప్టబిలిటీ వస్తుంది కదా, ఎవరు లేరు కదా, ఇప్పుడు మనం కూడా అనలేం కదా ఎందుకు అదంతా అని. కాబట్టి అక్కడ దాకా వచ్చినాక నువ్వు మూసివేతల కార్యక్రమం మొదలుపెట్టావు. కాబట్టి ఏంటంటే పేరెంట్స్ నాణ్యమైన విద్య కోసం, సరే మన ప్రకారం ఏంటంటే ఒక మానవీయ విలువలుతో కూడిన నాణ్యమైన విద్య, ఇట్ ఇస్ నాట్ జస్ట్ ఏ క్వాలిటీ ఎడ్యుకేషన్. క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండి ఏదో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు, ఒక డాక్టర్ కావచ్చు, కానీ ఒక మానవ విలువలు లేని డాక్టర్లు ఎందుకని? రెండు కలిసి ఉన్నప్పుడే ఆ విద్యకు ఒక మీనింగ్ ఉంటుంది. సో కాబట్టి వీళ్ళు తిరుగుతున్నారు, ఊరూరికి తిరుగుతున్నారు. కొంతమందికి ఏంటంటే నేను ఇక్కడ సపోజ్ ఇక్కడ మూసేస్తే మళ్ళీ ఎక్కడికి పోవాలన్నా అనేది కూడా ఉండొచ్చు అందులో.
బట్ ఏంటంటే జయశంకర్ బడిబాట దారి తప్పిపోయింది. గత 10 సంవత్సరాలు జాతిపిత జయశంకర్ బడిబాట పెట్టినా కూడా ఉన్న విద్యార్థులు తగ్గుతున్నారే తప్ప పెరగట్లేదు. ఒక లాస్ట్ 1 ఇయర్లో 6% తగ్గిపోయారు. వాహ్! ఇప్పుడు 40 నుంచి 34%కి వచ్చారు. ప్రతి సంవత్సరం ఇలా తగ్గిపోతే నేను అదే చెప్తున్నాను, ఒక 5 సంవత్సరాలలో 1% కూడా ఉండదు ఇక ప్రభుత్వ పాఠశాలల్లో. ఇట్స్ ఎ ఎడ్యుకేషన్ ఎమర్జెన్సీ అన్లెస్ ఇది గవర్నమెంట్ టేక్స్ సీరియస్లీ. ప్రజలు కూడా సీరియస్గా తీసుకోవాలి. ప్రజలు తప్పకుండా ఇప్పుడు తీసుకొని ఆ. గవర్నమెంట్ అట్లా చేసేటట్టు చేయగలగాలి. అందుకోసం మేము ఆ ప్రయత్నమే చేస్తున్నాం. ఆ ప్రయత్నంలో భాగంగానే, ఎందుకంటే అంత ఎమర్జెన్సీగా ఈ ఒక్కసారి అవి పోయినాయి అనుకో మనం రికవర్ కాలేము. ఇంకా చివరికి సెల్ ఫోన్లు చూసుకుంటే కూర్చోవాలి, యూట్యూబ్లో వీడియోలు చూసుకోవాల్సింది తప్ప ఏం ఉండదు. యాక్చువల్గా ఇన్ఫర్మేషన్ తప్ప అది చదువు కాదు. చదువు కాదు. సార్, దీంట్లో మీరు రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి వారు ఉన్నమాట, నాకు చదివే సమాజాన్ని మారుస్తుంది, చదువు వల్లనే జీవితాలు బాగుపడతాయి అని 2-3 మీటింగ్లు అన్నారు. ఆయన చాలా వేగంగా మాట్లాడండు, చాలా ఫెరోషియస్గా మాట్లాడండు. ఆయనకు మీరు ఇచ్చే సూచన ఏమిటి? చాలా విస్తృతమైన అనుభవం మీకున్నది. Actually చెప్పాలంటే మేము ఆయన ఎన్నికైన దాదాపు 5-6 నెలలకే ఒక 10 మందిని, నేను కూడా ఉన్నా అందులో ఈవెన్ ఆకునూరు మురళి గారు కూడా ఉన్నారు, ప్రొఫెసర్ హరగోపాల్ ఉన్నారు, తర్వాత మన రామా మేల్కోటే, ఇట్లా వీళ్ళందరితో కలిసి వెళ్ళినప్పుడు ఒకటేం చెప్పినామంటే ఫస్ట్ బడ్జెట్. ఎందుకంటే బడ్జెట్ మనం పెంచకుండా ఏం చేయలేము. ఎన్ని మాటలు మాట్లాడినా, ఇప్పుడు నేను ఎన్ని మాట్లాడినా, రేవంత్ రెడ్డి ఎన్ని మాట్లాడినా మనం ఏం చేయలేము. మీరు పెంచండి, అట్లీస్ట్ మీరు మేనిఫెస్టోలో పెట్టారు సంతోషం, అంతన్నా ఇవ్వండి ఈ సంవత్సరం అంటే మా ముందు తప్పకుండా విద్య చాలా ఇంపార్టెంట్ అది ఇది అన్నారు. తెల్లారి బడ్జెట్ చూసే వరకు 8% కూడా లేదు. సో కాబట్టి నేను ఫస్ట్ సూచన ఏంటంటే, ఇప్పటికైనా కూడా ఒక స్పెషల్ పవర్స్ కూడా ఉంటాయి కదా ఒక ముఖ్యమంత్రికి, యూ ఇంక్రీజ్ ది బడ్జెట్ చేసి వాళ్ళు ఏదైతే అడుగుతున్నారో కింద నాణ్యమైన విద్య కావాలంటే ఏం కావాలి, మౌలిక వసతులు. ఇప్పటికీ మీకు టాయిలెట్స్ లేని పాఠశాలలు, గదులు లేని పాఠశాలలు. ఒక దగ్గరికి పోతే మాకు ఇంగ్లీష్ టీచర్ లేడు, ఒక దగ్గర జాయిన్ అయ్యారు కానీ మ్యాథ్స్ టీచర్ అనుకుంటా రిటైర్డ్ అయ్యిండు, మళ్ళీ టీచర్ లేడు. ఇక మ్యాథ్స్ టీచరే లేకపోతే ఇంకేం చదువుతారు పిల్లలు? 10th క్లాస్ ఏడ పాస్ అవుతారు, మళ్ళీ వాళ్ళు వెనక్కి తీసుకొని వెళ్ళిపోయారు ఆ పాఠశాలని. అయ్యో, అంటే ఒక టీచరు రిటైర్డ్ అయితే మళ్ళీ ఇమీడియట్గా అపాయింట్ చేయలేరా? ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఏదన్నా అయితే మళ్ళీ 6 నెలల్లో పెడుతున్నాం మళ్ళీ ఎన్నికలు. ఆ మాత్రం సీరియస్నెస్ విద్యకు ఉండద్దా? సో కాబట్టి నేను అనేది అంటే అక్కడ సరి అయినంత మంది టీచర్సు, మౌలిక వసతులు, మానిటరింగు, తర్వాత అక్కడ వీళ్ళు డిఈఓ పోస్టులు ఇమీడియట్గా నింపి వెళ్ళాలి. ఇప్పుడు నేను చిన్నప్పుడు నాదర్ సాబ్ వస్తాడు అని అనేటోళ్ళు. నాదర్ అంటే అంటే ఈ అప్పుడుండే స్కూల్ ఇన్స్పెక్టర్స్ వచ్చేవాళ్ళు. అప్పుడు మొత్తం టీచర్లు స్టూడెంట్స్ అంతా కలిపి వాళ్ళు పాఠాలు చెప్పి, ఇది అడుగుతా ఇది చెప్పండి, అది అడుగుతా అని వచ్చి చెక్ చేసేవాడు. క్లాస్కి వచ్చి కొన్ని ప్రశ్నలు అడిగేవాడు. 10-20 రోజుల నుంచి ప్రిపరేషన్. ఇప్పుడు గత 15-20 సంవత్సరాల నుంచి ఏమి లేదు, ఎవరు చేయలేదు, అడిగేది లేదు. తర్వాత నోరున్న వాళ్ళంతా తమ పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయినారు. ప్రత్యేకంగా రాజకీయ నాయకులకు అర్థమైంది, ఎందుకంటే వాళ్ళే డిస్ట్రాయ్ చేస్తున్నారు కదా. ఇక్కడ చదువు ఉండదని వాళ్ళు ముందే తీసుకొని వెళ్ళారు, ఆఫీసర్స్ తీసుకొని వెళ్ళిపోయారు, చదువుకున్న మధ్య తరగతి కూడా తీసుకొని వెళ్ళిపోయారు. అక్కడ ఉన్న వాళ్ళంతా ఇక నోరు లేని వాళ్ళు. అందుకే నేను అంటున్నా, ఎవరో పేదరికం గురించి మేము రీసెర్చ్ కోసం వచ్చినామంటే నేను చెప్పిన, మీరు ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళి ఆ తల్లిదండ్రులను కలవండి. అంతకన్నా పేదోళ్ళు ఈ దేశంలో లేరు. అంటే పేదోళ్ళు అయినా కూడా కొంత డబ్బులు అప్పు చేసుకోగలిగిన వాళ్ళు కూడా లేరు అక్కడ. సో అటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు. కాబట్టి ఏంటంటే ఈ నాణ్యమైన విద్య ఇవ్వటానికి డిఓ పోస్టులు, ఎంఈఓ పోస్టులు నింపటానికి ఏదైనా డబ్బులు లేవు. ఎందుకు ఉస్మానియాలో ఖాళీగా ఉన్నాయంటే డబ్బులు లేవు. మరి దేనికి ఉన్నాయి డబ్బులు? ఇప్పుడేమో నువ్వు పేదరికము ఇదంటే. కాబట్టి ఫస్ట్ బడ్జెట్. సెకండ్ ఏంటంటే అక్కడ సరి అయినంత మంది టీచర్స్ ఉన్నారా లేదా వాళ్ళు అడిగినరట పేరెంట్స్. మొన్న ఒక టీచర్ని అడుగు, ఎంతమంది ఉన్నారు సార్ మీరంటే,
మేము ఇద్దరమే ఉన్నాం అంటే మీరు ఇద్దరేం చెప్తారు సార్ చదువు? ముగ్గురే ఉన్నారు. 16,999 పాఠశాలల్లో ఇద్దరే టీచర్లు ఉన్నారు ప్రైమరీ స్కూల్లో. మనము ఒక్క విద్యార్థి ఉన్న స్కూల్ గురించి మాట్లాడతాం కానీ 16,000 స్కూళ్ళలో టీచర్లు ఎందుకు లేరు, ఎవరు మాట్లాడారు? మరి బయటకు అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే అప్పుడప్పుడు ఉపన్యాసాలలో స్టేట్ లెవెల్ యావరేజ్ ఒకటి తీసుకొని 17 మంది విద్యార్థులకు ఒక టీచర్ని ఇచ్చినాం మేము అని ఉపన్యాసాలు చెప్తున్నారు. యావరేజ్ తీసుకొని యావరేజ్ తలసరి ఆదాయం కనుక దేశంలో 3 లక్షలు ఉందన్నట్లు. ఎవరు అన్నట్టు ఇప్పుడు అంబానీ ఆదాయము మన ఆదాయం కలిపి బై 3 వేస్తే ఎంత వస్తుందో అలాగా ఇక్కడ ఏదంటే 1:17. కానీ మనం గ్రాస్ రూట్కు వెళ్తే అన్ని పాఠశాలల్లో మీకు ఇద్దరు టీచర్లు ఉంటే మీరు మంచోళ్ళే సార్, మీరు క్వాలిఫైడే కానీ మీరు ఇద్దరు చదువు చెప్పలేరు, మేము పిల్లల్ని పంపమంటారు. వాళ్ళది న్యాయమే మరి, అంతే మరి న్యాయమే. వాళ్ళ పిల్లల భవిష్యత్తును పాడు చేసుకోలేదు కదా. ఇది వాళ్ళన్న 2-3 విద్యార్థులు ఉన్న స్కూల్ కాదు నేను అనేది. 100 ఉన్న స్కూల్స్, 200 ఉన్న స్కూల్స్, 150 ఉన్న స్కూల్స్లలో నేను చెప్పేది. అక్కడ జరుగుతుంది ఇది. పంపించరు కాబట్టి నువ్వు అది కల్పించాలి కదా. ఎందుకు కల్పించటం లేదనేది మన ప్రశ్న. ఇప్పటికైనా కల్పించండి, బడ్జెట్ కేటాయించండి, తర్వాత డిఈఓ పోస్టులు నింపండి, ఎంవిఓ పోస్టులు నింపండి, టీచర్లను అపాయింట్ చేయండి, చెక్ చేసుకోండి. మీరు పోండి ఫస్ట్. రాజకీయ నాయకులు ఎక్కడికన్నా పోతే ఫస్ట్ గవర్నమెంట్ స్కూల్కి పోయి అడగండి ఏం జరుగుతుందో, అక్కడ ఏం కావాలనో అడగండి. వాళ్ళు మీ దగ్గరకు వచ్చి అడుగుడు కాదు, లేని అక్కడే శాంక్షన్ చేయండి తొందరగా. అసలు ఇప్పటికీ జరగవలసి ఉండే పూర్వ ప్రాథమిక విద్య అంటున్నారు బయట. ఎక్కడిచ్చారు ట్రైనింగ్ ఏది? నేను ఒక కలెక్టర్ దగ్గరికి పోయి అడిగిన, ఇది ఎందుకంటే అది కూడా మాట్లాడుతున్నారు మన వాళ్ళు. పూర్వ ప్రాథమిక విద్య ఒక ప్రధానమైన కారణం, ఎందుకంటే 6 సంవత్సరాల దాకా వాళ్ళు ప్రైవేట్లో ఉండిగా మనకు రారు, అందుకే నేను పూర్వ ప్రాథమిక విద్య ఇస్తున్నానని. నేను ఒక కలెక్టర్ని అడిగిన, అక్కడ ఏదో 1-2 స్కూళ్ళల్లో ఇంట్రడ్యూస్ చేసిందనంటే అడిగిన, సార్ ఇస్తున్నారా మీరంటే, ఇస్తున్నాం కానీ దాన్ని మనం ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అనకూడదండి అన్నాడు. అంటే ఎందుకు సార్ అన్న అంటే ఏముంది, మనం అక్కడ ఎల్కేజీ లేదు, ఇప్పుడు 3 ఉండాలి, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఉండాలి ప్రీ ప్రైమరీ అంటే. ఈ మూడింటికి టీచర్లు లేరు, ట్రైన్డ్ టీచర్లు లేరు, గదులు లేవు. మరి ఏమి ఇస్తున్నారు అంటే పేపర్లో చెప్పుకోవటానికి. తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే 2,500కే ఇస్తున్నారు. 2,500కి ఎందుకు ఇస్తున్నారు? ఇప్పుడు 15,000-16,000 ప్రాథమిక పాఠశాలలు ఉంటే నీ లెక్క 2,500లో ఇస్తానంటే ఏమిటి లెక్క అది? ఇచ్చే కాడనేమో సరిగా ఇవ్వట్లేదు, ప్రచారం చేసుకుంటున్నారు అంతే తప్ప గ్రౌండ్ లెవెల్లో ఏం లేదు. యూ కెన్ గో టు ఎనీ విలేజ్. తర్వాత మిగతా వాటికి మేము ఇవ్వం. ఎన్ని సంవత్సరాలు ఇవ్వకుండా ఉంటావు? ఇంత ప్రధానమైందని నువ్వే అంటున్నావు కదా. సో కాబట్టి ఏంటంటే ఇది ఒక నిజాయితీతో చేయండి, ఉత్తగా ఏదో వాగ్దానాలు కాదు అనేది నేను అంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మన దగ్గర విద్యారంగం ఎందుకు వెనుకబడి ఉన్నది, ప్రభుత్వాలు విద్యారంగం గురించి ఎందుకు పట్టించుకోవడం లేదు అనే అంశాలకు సంబంధించి చాలా సందర్భాల్లో మంచి ఉదాహరణలతో వారు వ్యక్తం చేసిన అభిప్రాయాల సమాహారం ఇది. ప్రభుత్వాలు ఈ విషయాన్ని, ఈ విద్యారంగాన్ని ఎట్లా పట్టించుకోవడం వలన సమాజానికి కలిగే ప్రయోజనం ఏమిటో కూడా ఉదాహరణతో సహా వారు వ్యక్తీకరించిన అభిప్రాయం ఇది. థ్యాంక్ యూ.